గైస్ చూడండి గైస్, మా అక్క బండి కూడా తోలుతుంది. ఉండు రాధిక చూడండి గైస్, నలుగురు. ఓకే బాయ్ 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 బాయ్. హలో గైస్, దిస్ ఈస్ డే 10 of my 10 days daily log series. So please, చూడేడా, so please watch the full video. గైస్ మనము ఇక్కడ టమోటా తోటలోకి వచ్చాము. ఈ తోట చూడండి గైస్, ఎంత ఎంత ఉందో. లైక్ ఇది చూడండి, నాకన్నా హైట్ ఉంది గైస్ ఇది. మరి అడిగి మనం అంతా తెలుసుకుందాం, డీటెయిల్స్ అంతా. లైక్ ఏం ఏ నారా ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుందాం గైస్. చూడండి, తోట అయితే సూపర్గా ఉంది గైస్. కింద నీట్గా పెట్టారు గైస్. చూడండి, అసలు చెత్త ఏమీ లేకుండా నీట్గా పెట్టినారు. ఇప్పుడు మనము అన్నని అడిగి తెలుసుకుందాము. ఏం అన్న నాటిందా ఇది? సర్లే, పవర్ ఆఫ్ ఎంత నారెంత? ఒకటే రూపాయా? మళ్ళా మందులు అంతా? మందులు వాటి పేరు తెలుదు, ఆడేహండి అంత బాటిల్లో. 15 రోజులకు ఒకసారి అన్న కొట్టేవాడు, ఇంకా ఎక్కువ? 15 దినాలకు ఒకసారి. మళ్ళీ ఎరువులు అవంతా? ఎరువులు 15 దినాలకు ఒకసారి, 15-20 దినాలకు అట్లా. నాటుకు ముందు తిప్పారు ఏమైనా వేసి నాటిందా? ఇది గైస్ సంగతి. ఇంకా కింద చెత్త అంతా నీట్గా పెట్టినారు, బాగా దోకిండారు. ఎన్నిసార్లు దోకుతారా? 2 సార్లు. నీడకి పెద్దగా మలదు, ఎండగాస్తే మలుస్తుంది. అది గైస్ సంగతి. చూడండి, మీరు కూడా ఇట్లా నీట్గా చేసుకుంటే బాగా వస్తాయి గైస్. ఓకే గైస్, గాలి తోడితే మెస్ కొడతాయి కదా. చూడండి గైస్, ఎంత హైట్ ఉండదు, ఎంత బాగుండదు చూడండి గైస్. చేస్తే ఏదైనా ఇంట్రెస్ట్గా చేయాలి గైస్, ఎంత బాగా రావాల. చుట్టూ ఇంకా మెసేజ్ ఉండరు, లైక్ గాలి ఏమి పోకుండా. అసలు ఇంకా ఇంకా హైట్ అవుతుందేమో గైస్. కింద ఇంకా పైన వరకు పూతుంది, కాయలు కూడా ఉన్నాయి. చూడండి, ఇది రాగి చేను గైస్. ఇది పక్కనే, దీని పక్కనే ఇంకా ఈ గెనుంలో జామకాయ చెట్లు ఏవో ఉన్నాయి గైస్. గైస్ ఇది జామ్మాన్ గైస్, ఇది చాలా పెద్దది. ఒక 25-30 ఏళ్ళు అయింటుంది గైస్ ఈ చెట్టుకి. మేము చిన్నప్పుడు ఈ చెట్టు కోసం వచ్చేవాళ్ళం గైస్. ఇక్కడికి వచ్చి ఇంకా జామకాయలు పెరికి తినేవాళ్ళము. ఇక్కడ గైస్, ఇక్కడ టెంకాయ చెట్లు నాటినారు. చూడండి, సన్ రైజ్ చూడండి, సన్ రైజ్ చూడండి గైస్, ఎంత బాగుందో సన్ రైజు. గైస్ ఇక్కడ మనము జామ తోటలోకి వచ్చినాము. ఇది కూడా చూపిస్తాను మీకు ఎట్లుండదో జామ తోట అంతా. ఇది జామ తోట గైస్, జామకాయలు ఉన్నాయి. ఇంకా మధ్యలో ఇంకా టమోటాలు నాటినారు గైస్. చూడండి, ఇక్కడ చిన్న టెంట్ మాదిరి వేసినాడు. ఇక్కడే నైట్ ఉంటారు తాత. ఈడే ఇక్కడ ఉండలేదంట నైట్. ఊరికే చిన్నగా లోపలికి వెళ్దాము. చూడండి గైస్, లోపల పీస్ఫుల్గా ఉంటుంది. అంతా టెంకాయ ఆకులతోనే చేసిండేది గైస్. ఇంకా చూద్దాము ఎట్లుందో జామ తోట ఏమి గైస్. జామకాయలు చాలా చిన్నవి, ఇంకా పోవాలి, పెద్దగా పోవాలి. ఇంకొక ఎన్ని నెలలు పడుతుంది కదా ఇవి కాయలు అంటే? ఇంకా జామకాయలు పెద్దవి అయిపోతాయా 15 దినాలకి? 15 దినాలు పెద్దవి అయిపోతాయంట గైస్ ఇవే. ఓకే గైస్. ఆడ ఈతమానులు ఉన్నాయి. ఇది వచ్చేసి బావి గైస్. ఈ బావిలో నీళ్ళు లోపల ఉన్నాయి, పైన లేవు. ఇంకా గూళ్ళు, పక్షులంతా గూళ్ళు కట్టాయి గైస్. గూళ్ళు చూపిస్తాను, ఎంత
బాగుంటాయో చూడండి గైస్. గుళ్ళు ఉంది చూడండి గూడి. ఇది గైస్, ఇది లోతుగానే ఉంది, గుండుగా ఉంది బావి గైస్. ఇది బీన్స్ తోట చూడండి ఎంత బాగుందో. పించికాయలు, ఇంకా సన్ రైజు బాగుంది గైస్. బీన్స్ గైస్ ఇది గైస్. ఈడ ఈతమాను ఉంది గైస్. ఈతమాను ఈడ ముండు ఉండయి, అవ్వదు అక్కడ పోయేకి. చెప్పులు కూడా వేసుకోలేదు. చూడండి కిందే ఉండయి ఈతకాయలు. చూడండి గైస్, ఈతకాయలు అవి బాగుంటాయి గైస్ ఈతకాయలు. గైస్ ఈ కోడిని పొదగేసాము, ఒక 10 days అయింటుంది. ఇప్పుడు చూడండి ఆ కోడి నిద్రపోతుంది, దాని స్పర్శ కూడా లేదు. ఇంకో 10 రోజులు పోతే ఇంకా పిల్లలు వస్తాయి. నాకు ఒకటి చెప్పినారు ఎత్తుకోవాలి, అందుకే అంత చెప్పిన ఎంత అని 1200 అంతే. ఫోన్ ఎత్తుకురా చెప్పు, నువ్వు ఇప్పుడే పంపిస్తాను కాసు. గైస్ ఈ కాయని చూసి మీరేమనుకుంటున్నారు? నేను ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు రామ సీతాఫలం అనుకున్నాను, కానీ ఇది రామ సీతాఫలం కాదనమాట. ఇది జాక్ ఫ్రూట్, పనసకాయ. చూడండి చిన్న కాయ అనమాట. ఇది ఇప్పుడే మాగిపోయింది గైస్. ఇది పనసకాయ మాండ్ గైస్. ఈ పనసకాయ మాండ్లో చూద్దాము ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి గైస్, ఇక్కడే కాయలన్నీ ఉన్నాయి. బాగా కాసింది గైస్ ఈ పనసకాయ మాను. చూడండి గైస్, కిందనే ఉన్నాయి కాయలన్నీ. ఇంకా పైన కూడా చాలా ఉన్నాయి గైస్ కాయలు. దీంతో ఏదో రాయి పెడతారు గైస్. ఇక్కడ రాయి పెట్టినారు, ఎందుకంటే వెయిట్ ఉండాలంట. మనకి వెయిట్ ఉంటేనే ఇవి నిలుస్తాయంట, లేదంటే నిలువంట. సో ఇది గైస్, ఇది పనసకాయ చెట్టు. ఇంకా బాగుంది గైస్ అంతా. ఈ పనసకాయ చెట్లు చాలా కాయలు ఉన్నాయి గైస్. చూడండి కిందే ఉండే గైస్ పనసకాయలు. గైస్ ఈ చెట్టు కింద చూడండి గైస్, ఆవులు. ఎండగా ఉంది, ఈ చెట్టు కింద ఇంకా కట్టేసేసారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా చల్లగా ఉంది గైస్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఫుల్ ఎండ గైస్. ఇక్కడ చూడండి ఫుల్ ఎండ ఇక్కడ. ఇక్కడేమో ఇంకా చల్లగా ఉంది. హలో గైస్, చూడండి దీంతో అంతా నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఈ కొసువు ఆవులు గైస్, దీంతోనే ఉంటే పాడైపోతుంది అనేసి కష్టపడుతున్నారు. చూడండి ఇప్పుడు ఎత్తి మోపులకి వేసి, ఇంకా అక్కడ మోపులు కడుతున్నాడు గైస్. చూడండి మోపులకి వేసి ఇంకా అది ఎత్తుకొని పోయి ఆడ ఆరేస్తున్నారు గైస్. చూడండి గైస్, ఎంత కష్టం ఉన్నా నవ్వుకుంటే చేస్తారు ఇద్దరు. ఫేస్ చూడండి గైస్. I hope you like this video. You liked. Hello guys. I hope you liked this video. You liked this video. You liked this video. So please consider like, share and subscribe. Thank you. Bye bye. Okay.